శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పోలీసులు 11 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వీరి నుండి గంజాయిని సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం సిఐ చిన్నంనాయుడు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేష్ గౌడ, జి మధు ఒరిస్సాలో గంజాయిని కొని కర్ణాటకకు తీసుకుని వెళ్తున్న క్రమంలో పక్కా సమాచారం మేరకు జరిపిన సోదాలలో గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. వీరి నుండి గంజాయిని 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్ఐ చిన్నంనాయుడు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి రాబడిన విశ్వసనీయ సమాచారం ప్రకారం 2 వ్యక్తులు గంజాయితో ఒరిస్సా నుండి వస్తున్నారని ఇన్ఫర్మేషన్పై ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారు వెళ్ళి చెక్ చేయగా కర్ణాటక చెందిన ఎన్ రాజేష్ గౌడ్ మరియు జి మధులు వాళ్ళ బ్యాగుల్లో తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర 11.07 కేజీల గంజాయితో పట్టుబడినారు. వారు ఒరిస్సాలో గల కంధమాల్ డిస్ట్రిక్ట్ నుండి కర్ణాటక బెంగళూరు తీసుకువెళ్తూ ఇక్కడ పట్టుబడ్డారు. వాళ్ళపై కేసు కట్టి ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ముఖ్యంగా గంజాయి అనేది ఈ సమాజాన్ని ఒక పట్టి పీడించే క్యాన్సర్లాగా తయారైంది. ఈ విధంగా వీళ్ళు ఏంటంటే తీసుకెళ్ళడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ఒరిస్సా నుంచి కంధమాల్, గజపతి డిస్ట్రిక్ట్లోని అక్కడ గంజాయి సాగు నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి వీళ్ళు బెంగళూరు తీసుకెళ్తున్నారు, కొంతమంది ముంబై తీసుకెళ్తున్నారు, కొంతమంది సికింద్రాబాద్ తీసుకెళ్తున్నారు. అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మారింది, కానీ తీసుకెళ్తున్న వాళ్ళపై ఇచ్చాపురం పోలీసులు ఇక నిఘా అనేది గట్టిగా పెట్టడం జరుగుతుంది. దీనికోసమనే ఇచ్చాపురం బోర్డర్లో కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. గంజాయి అనేది తల్లిదండ్రులకు సలహా ఏమిటంటే పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రతి స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకు కూడా కొంతమంది దగ్గర గంజాయి అలవాటు అనేది దైనందిక అలవాటు మారిపోయింది. ఒకప్పుడు సిగరెట్ తాలూకు, ఇప్పుడు గంజాయి తీసుకోవడం అనేది మారింది. పిల్లలు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎటువంటి చెడు స్నేహాలు చేస్తున్నారో తల్లిదండ్రులు అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే గంజాయి కేసు అనేది సిగరెట్ కేసులా కాదు. ఈ కేసు అనేది గంజాయితో జరిగితే NDPS యాక్ట్ జరుగుతుంది. ఇది బెయిల్బుల్ కూడా కాదు. నియర్లీ అట్లీస్ట్ బెయిల్ రావడానికే 3 నెలలు పడుతుంది. మళ్ళీ వీళ్ళపై ఎవరైతే గంజాయి సేవిస్తారో, గంజాయి సప్లయర్సు, గంజాయి పండించే వాళ్ళు, గంజాయి తాగే వాళ్ళు కూడా దొరికినా వాళ్ళపై రౌడీ షీట్లు అనేవి ఓపెన్ చేయడం జరుగుతుంది. కావున ముఖ్యంగా నేను తల్లిదండ్రులకు ఏం తెలియజేసుకుంటున్నానంటే, డిగ్రీ చదువుతున్న పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళపైన ఒక నిఘా పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మన పిల్లలు బాగుంటేనే, ఎటువంటి చెడు స్నేహాలు లేకపోతే వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థానాల్లోకి వస్తారు. వాళ్ళు మంచిగా ఉండొచ్చు, వాళ్ళు ఏర్పరచుకున్న స్నేహాలు చెడుగా ఉండొచ్చు. వీళ్ళందరినీ ఈ దినమేమో అరెస్ట్ చేసి కోర్టులో పెట్టి రిమాండ్ పెట్టడానికి జరుగుతుంది. వీళ్ళిద్దరు దొరికారు. మిగతా వాళ్ళు, ఈ కేసులో ఉన్న మిగతా వాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు.